మరోవైపు రాష్ట్రంలో పీపీపీ విధానంలో అమలు చేస్తున్న ప్రాజెక్టుల పురోగతి, ప్రభుత్వ వ్యయం, పెట్టుబడుల అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. పోర్టులు, షిప్ యార్డులు, ఎయిర్పోర్టులు, పర్యాటక ప్రాజెక్టులతో పాటు పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పురపాలక రంగం, అదేవిధంగా వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ వంటి కీలక రంగాల్లో మొత్తం 260 ప్రాజెక్టులు అమల్లో ఉన్నట్లు అధికారులు వివరించారు. వీటి అంచనా విలువ దాదాపు 1,23,229 కోట్లుగా వెల్లడించారు. ఈ ప్రాజెక్టులు దీర్ఘకాలికంగా ప్రయోజనం చేకూర్చేలా సస్టైనబుల్ మోడల్లో అభివృద్ధి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్తో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పూర్తి సమాచారాన్ని ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా మా ప్రతినిధి శ్రీహరి అందిస్తారు. శ్రీహరి. చందు, అమరావతి రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏదైతే అంటే ఆర్థిక శాఖకు సంబంధించి పెద్ద ఎత్తున అంటే సంస్కరణలు అయితే చేపట్టబోతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే దీంట్లో ప్రధానంగా చూసుకున్నట్లయితే ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రాజెక్టులన్నింటినీ దాదాపుగా 263 ప్రాజెక్టులను అయితే పీపీపీ మోడల్లో తీసుకురావాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అయితే దీంట్లో ప్రధానంగా అంటే టెంపుల్స్ కానీ, అదేవిధంగా టూరిజం కానీ, ఏవైతే అంటే పురపాలక శాఖలో ఉన్న అభివృద్ధి ఏవైతే ఉన్నాయో వీటన్నిటికి సంబంధించి పెద్ద ఎత్తున ఏదైతే పీపీపీ మోడల్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళాలి. దాంతోపాటు ఏదైతే ప్రభుత్వ ఆదాయాన్ని మరింతగా పెంచాలి. దాంతోపాటు ఏదైతే ప్రభుత్వం ఖర్చు పెట్టే దగ్గర చూసుకున్నట్లయితే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ బేస్ మీద చూసుకున్నట్లయితే మరింతగా అభివృద్ధి చెందే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దాన్ని మరింతగా ముందుకు తీసుకువెళ్ళాలని చెప్పని భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే అంటే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఖర్చు పెట్టే విధానాన్ని తగ్గిస్తూ ఏదైతే ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో పీపీపీ మోడల్లో దాన్ని మరింతగా అభివృద్ధి చెందాలని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. దాంతోపాటు దీని మెయింటెనెన్స్ ఏదైతే ఉందో దాన్ని కూడా మరింతగా పబ్లిక్ ఏదైతే పీపీపీ మోడల్లో కనుక తీసుకున్నట్లయితే అది మరింతగా మెరుగుపడే అవకాశాలు కూడా ఉంటాయి. దాని ద్వారా ఆదాయం కూడా మరింతగా పెరిగే అవకాశం ఉంటుందని చెప్పని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే భావిస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 263 ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వీటన్నిటినీ కూడా పీపీపీ మోడల్లోనే డెవలప్ చేయాలని చెప్పని భావిస్తుంది. దాంతోపాటు ఏదైతే టెంపుల్స్ ఉన్నాయి, టెంపుల్స్లో కనుక చూసుకున్నట్లయితే ఏదైతే పబ్లిక్ టచ్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటినీ కూడా మరింతగా ఆర్థిక అభివృద్ధి జరిగేలాగా, ఆర్థికంగా అక్కడ వెసులుబాట్లు ఉండేలాగా కూడా ఆ చర్యలు చేపట్టాలని చెప్పని ఇప్పటికే అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. దాంతోపాటు ఏదైతే పోర్టులు కానీ, ఎయిర్పోర్ట్లు కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఆదాయాన్ని తీసుకొచ్చే వనరులు, వాటన్నిటినీ కూడా మరింతగా డెవలప్ చేయడానికి ఆ పీపీపీ మోడల్లోనే వీటన్నిటినీ కూడా చేపట్టాలని చెప్పని ఇప్పటికే అధికారులకు ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కూడా ఇచ్చారు. అయితే వీటన్నిటి పట్ల ఏదైతే రాష్ట్రానికి పర్యాటక రంగం చూసుకున్నట్లయితే మరింతగా అభివృద్ధి చెందుతుంది. దాంతోపాటు పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఆదాయ ఆర్జన చేకూర్చే రంగంగా దాన్ని భావిస్తూ దాంతోపాటు దాన్ని మరిన్ని సంస్కరణలు చేపట్టి దాంతోపాటు మరిన్ని డెవలప్మెంట్స్ అన్నిటిని కూడా తీసుకురావాలని చెప్పని భావిస్తుంది. అవన్నీ కూడా పీపీపీ మోడల్లో కనుక తీసుకొచ్చినట్లయితే పెద్ద ఎత్తున రాష్ట్రానికి ఆదాయం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అని చెప్పని సీఎం చంద్రబాబు అధికారులకైతే సూచించారు. దాంతోపాటు ఓవరాల్గా ఈ పోర్టులు ఏవైతే ఉన్నాయో, పోర్టులు ఏదైతే ఎక్స్పోర్ట్స్, ఇంపోర్టు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి ద్వారా కూడా మరింతగా అభివృద్ధి చేకూరితే కనుక ఖచ్చితంగా అవన్నీ కూడా ప్రభుత్వం దగ్గర నుంచి ఖర్చు పెట్టకుండా ఆ పీపీపీ విధానంలో పార్ట్నర్షిప్గా పబ్లిక్ను కూడా ఇన్వాల్వ్ చేస్తూ ముందుకు కనుక తీసుకువెళ్తే అది మరింతగా అభివృద్ధి చెందడం, దాంతోపాటు మరిన్ని ఆదాయార్జన అవకాశాలు కూడా కనిపించేలాగా దీన్ని ముందుకు తీసుకువెళ్లాలని చెప్పని ఇప్పటికే అధికారులకు సీఎం చంద్రబాబు పలు సూచనలు అయితే చేశారు. అయితే రాష్ట్ర వ్యాప్తంగా దగ్గరగా చూసుకున్నట్లయితే 1,23,444 కోట్లకు సంబంధించి పెద్ద ఎత్తున ఈ పెట్టుబడులన్నీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా రాబోతున్నాయి. దీంతోపాటు ఏదైతే నిరుద్యోగ యువతకు కానీ ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు ఇవన్నీ కూడా మరిన్ని పెరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటినీ కూడా అధికారులు ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకుంటూ ఆయా శాఖలను మరింతగా బలోపేతం చేయాలని చెప్పని అయితే ఆయన అధికారులకు పలు సూచనలు అయితే ఈరోజు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా చూసుకుంటే అటు ఆర్థిక శాఖ పయ్యావుల కేశవ్తో పాటు అదేవిధంగా ఆర్థిక శాఖకు సంబంధించిన అధికారులు కూడా ఈ సమీక్షా సమావేశంలో అయితే పాల్గొని పరిస్థితి అయితే కనబడుతుంది. చందు. రైట్, థ్యాంక్ యూ శ్రీహరి. రేపు సచివాలయంలో తెలంగాణ కేబినెట్ సమావేశం కానుంది. రేపు మధ్యాహ్నం 3 గంటలకు సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం